అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకొక పర్సనల్ అనుభవం చెప్పబోతున్నాను. ఇది నా జీవితంలో మొదటిసారి జరిగినప్పుడు నేను చాలా కంగారు పడ్డాను. అప్పుడు నాకు ఏమీ తెలీదు. అసలది ఎలా ఉంటుందో, ఎంత నొప్పిగా ఉంటుందో అని నా భయం. ఆ రోజు రాత్రి వాతావరణం చాలా వేడిగా ఉంది. నా గదిలో నేనొక్కదాన్నే పడుకున్నాను. సడన్గా తను నా దగ్గరకొచ్చాడు. తను నా పక్కన కూర్చొని నా వైపు చాలా కోరికగా చూస్తున్నాడు. నేను వద్దంటున్నా తను నా దగ్గరకొస్తున్నాడు. ప్లీజ్ ఇప్పుడు వద్దు, నాకు చాలా టైర్డ్గా ఉంది అని చెప్పాను. కాని తను వినలేదు. తను నా మీద పడ్డాడు. తన బరువుకి నాకు ఊపిరాడటం లేదు. తను నా ఒంటిమీద ఎక్కడ పడితే అక్కడ గట్టిగా నొక్కడం మొదలుపెట్టాడు. నేను తట్టుకోలేక మెలికలు తిరిగిపోతున్నాను. ఆ స్పర్శ తగలగానే నాలో ఒక రకమైన వణుకు మొదలైంది. నేను తనని ఆపడానికి ప్రయత్నిస్తున్నాను. కాని తను తన వేళ్లతో నా చర్మాన్ని గట్టిగా తడుముతున్నాడు. అబ్బా, నొప్పి పెడుతోంది, మెల్లగా అని అరిచాను. అప్పుడప్పుడు వాడు తన పళ్లతో కూడా నన్నేదో చేస్తున్నాడు. అదంతా నాకు చాలా కొత్తగా, వింతగా ఉంది. నా డ్రెస్సు కూడా కొంచెం పక్కకి తరిగిపోయింది. నేను చెమటలతో తడిసిపోతున్నాను. అలా గంటల కొద్దీ నన్ను వదలకుండా వాడాడుకున్నాడు. చివరగా వాడలసిపోయి నా పక్కనే పడిపోయాడు. అప్పుడే మా అమ్మ తలుపు కొట్టి లోపలికొచ్చింది. లైట్ వేసి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు, మా అత్తయ్య వాళ్ళింటి నుంచొచ్చిన చిన్నబాబు, మా మేనల్లుడు. వాడికప్పుడే పళ్ళొస్తున్నాయి. ఆ రాత్రి వాడు నిద్రపోకుండా నా మీద పడి తన చిన్ని చేతులతో నన్ను గిల్లుతూ, తన పళ్లతో నా చేతుల్ని కొరుకుతూ నన్ను తెగ ఇబ్బంది పెట్టాడు. పిల్లాడు కదా అని నేనేమీ అనలేక ఆ నొప్పిని భరించాను. పొద్దున్నే లేచి చూస్తే నా ఒంటిమీద వాడి గోళ్ల గుర్తులు, కాటు గుర్తులు ఉన్నాయి.